వైసీపీ నేత మాజీ మంత్రి పెర్ని నానిపై ఎఫ్ఐఆర్ కేసులు నమోదైనాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం అనేటు పవన్ కళ్యాణ్పై ఒక అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మజిలీపట్నంలోని ఇనుగుదురుపేటలో అయితే ఒక కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. ఆ యొక్క కేసు సంబంధించి 196 క్లాస్ 1, అలాగే 353 క్లాస్ 2, 351 క్లాస్ 2, 352 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ కింద అయితే ఈ కేసులు నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు, ప్రధానంగా ఏదైతే ఈ యొక్క తిరుపతి కల్తీ నెయ్యి ఒక అంశం ఉందో దీనికి సంబంధించి అసలు కల్తీ ఎక్కడా జరగలేదు అని ఏదైతే ప్రస్తావిస్తూ, అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే గతంలో 2024 ఆ టైంలో చూసుకున్నట్లయితే ఒక కల్తీ నెయ్యి టీడీపీ దాదాపుగా 20 కోట్ల పైన లడ్డూలకు సంబంధించి కల్తీ నెయ్యి చేయడం జరిగింది. అలా ఏదైతే ఒక కొన్ని కొవ్వు అంటే ఫ్యాక్స్ కలిపిన నేపథ్యంలో అదంతా కూడా భక్తులకి ఇవ్వడం నేపథ్యంలో సో ఒక హిందువుల లేదంటే భక్తుల యొక్క మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సో ఈ నేపథ్యంలో అప్పుడు సీఎం చంద్రబాబు కామెంట్ చేశారు. ఆ నేపథ్యంలో ఏదైతే ఆ టైంలో ఇచ్చిన ఒక నివేదిక కావచ్చు, ఏదంటే కొన్ని పరీక్షలు జరిపిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇటు సిట్ కావచ్చు, అలాగే సిబిఐ ఒక ఛార్జ్ షీట్ అని ఫైల్ చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకి ఇచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే దీంట్లో కొన్ని ఫ్యాక్ట్స్ అంటే కలిసిన రసాయనాలు కలిసిన మాత్రం ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. కాకపోతే దీనికి సంబంధించి గతంలో సీఎం చంద్రబాబు నాయుడు చేసాడో లేదంటే డిప్యూటీ సీఎం వీరందరూ చేసే నేపథ్యం అసలు జంతువుల కొవ్వు ఎక్కడా కలవలేదు, అసలు కల్తీ నెయ్యి జరిగింది అనేది నిరూపిస్తారా అంటూ ఎవరైతే ఇటు పెర్ని నాని ఇటీవల ఏదైతే 2 రోజుల క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక విగ్రహావిష్కరణ నేపథ్యంలో ఈ యొక్క కామెంట్స్ చేశారు, ఏదైతే చంద్రబాబు నాయుడు మీద కావచ్చు, డిప్యూటీ సీఎం మీద కావచ్చు, అసలు ఈ కల్తీ నెయ్యి అంశం జరగలేదు వైసీపీ ప్రభుత్వంలో. అలాగే ఈ యొక్క టీడీపీ అపచారం లేదంటే భక్తుల మనోభావాలు దెబ్బతీసేలాగా కల్తీ నెయ్యి జరిగింది అనేది ఏదైతే ప్రచారం చేశారో ఇదంతా కూడా అవాస్తవం అనే నేపథ్యం చెప్పుకొస్తూ సో ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏవైతే వ్యాఖ్యలు ఇటు చంద్రబాబు నాయుడు మీద లేదంటే తనకి నాలుగు మీద కావచ్చు, అలాగే ఒంటి మీద కావచ్చు, సో వాతలు పెట్టాలి, అలాగే ఒక గుడి చుట్టూరు కూడా పొరుల దండాలు పెట్టించాలి, అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఆ విధంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏదైతే గుళ్ళు మొత్తం కూడా పొరుల దండాలు పెట్టించాలి, ఇలా అనేక వ్యాఖ్యలు అయితే చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క రెచ్చగొట్టే వ్యాఖ్యలంటూ కూడా ప్రధానంగా ఇటు టీడీపీ నాయకులు అలాగే జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది ఇనుగుదురుపేటలో. సో ఏదైతే ఈ యొక్క పెర్ని నాని చేసిన వ్యాఖ్యలకు సంబంధించి తిరుపతి కల్తీని సంబంధించి అసలు దాని మీద నిజంగానే నిరూపించే దమ్ముందంటా కూడా ఇటు టీడీపీ శ్రేణులు కావచ్చు, జనసేన శ్రేణులు కావచ్చు, వీరు కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. సో ఇప్పటికే చూసుకున్నట్లయితే గతంలో కూడా అనేక వ్యాఖ్యలు సీఎం చంద్రబాబు నాయుడు మీద, అలాగే డిప్యూటీ సీఎం మీద, లోకేష్ మీద కూడా చేసే నేపథ్యం కనిపిస్తుంది. అలాగే వివిధ సభల్లో ఏవైతే నిర్వహించారో ఆ నేపథ్యంలో కూడా అసలు ఎటువంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారో కూడా అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు తాజాగా ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు మీద, అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ మీద చేసిన ఈ యొక్క వ్యాఖ్యల నేపథ్యంలో ఇటు కూటమి శ్రేణులు బగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలో కేసు ఫైల్ చేశారు. సో దీని మీద ఇటు పోలీసులు చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నారు లేదా అనేది కూడా మరి చూడాలి. అంటే ప్రధానంగా చూస్తే సీఎం స్థాయి వ్యక్తిని పట్టుకొని సో ఇటువంటి మాటలు మాట్లాడడం నేపథ్యంలో, ఎందుకంటే ఇటు టీడీపీ శ్రేణులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అనేది కూడా క్లియర్గా తెలిసిందే. అయితే గతంలో చూసుకున్నట్లయితే ఇటు సీఎం చంద్రబాబు మీద కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద కావచ్చు, నారా లోకేష్ మీద కావచ్చు, ఎవరైతే తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారో లేదా విమర్శలు చేశారో వారందరూ కూడా సో ఎటువంటి పరిణామాలు జరిగాయని కూడా అందరికీ తెలిసిందే. ఎగ్జాంపుల్గా చూసుకుంటే కూడా వీడు పోసాని కృష్ణమురళి కూడా సో ఎటువంటి వ్యాఖ్యలు చేశారో 2019 నుండి 24 ఆ యొక్క పీరియడ్ సమయంలో. సో దానికి నేపథ్యంలో ఇటు రాష్ట్రంలో దాదాపు 17 నుండి 19 కేసులు ఫైల్ అయినాయి. ఏదైతే గుంటూరు, విజయవాడ కావచ్చు, అలాగే ఏదైతే నర్సరావుపేట కావచ్చు, బాపట్ల కావచ్చు, ఇలా సత్య జిల్లా కావచ్చు, సో ఇలా అనేక జిల్లాల్లో కూడా అనేక కేసులు ఫైల్ అయిన నేపథ్యం కూడా తెలిసిందే. వివిధ కేసులు ఫైల్ అవ్వడం కావచ్చు, తర్వాత ఎట్టకేలు అన్ని కేసుల్లో కూడా బెయిల్ రావడం కూడా తెలిసిందే. సో ఏదైతే ఇటు అగ్రస్థాయి లేదంటే ఇటు ప్రజాదరణ ఉన్న వ్యక్తుల్ని, అంటే ఈ ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల్ని ఈ విధంగా మాట్లాడడం సో వారి యొక్క కార్యకర్తల మనోభావాలు దెబ్బతిండి కాకుండా వారి యొక్క బాధ కలిగించింది అంటూ కూడా వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారు వివిధ స్టేషన్లో కేసు ఫైల్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే పెర్ని నాని మీద కూడా ఒక కేసులపై, అంటే పెర్ని నాని మీద కూడా ఫిర్యాదు చేశారని కూడా తెలిసింది. గతంలో కూడా చూసుకున్నట్లయితే పెర్ని నానిపై అనేక కేసులు అనేది, అంటే అనేక ఆరోపణలు కూడా ఉన్నాయనేది కూడా అందరికీ తెలిసిన విషయం. ఏదైతే ఇటు అక్రమ రేషన్ బియ్యం ఏదైతే అంశం ఉందో దీనికి సంబంధించి కూడా స్వయంగా పెర్ని నాని కూడా మాట్లాడుకొచ్చారు. అవసరమైతే
ఇంట్లో ఆడవాళ్ళ జోలికి అయితే వెళ్ళొద్దు, అవసరమైతే అతన్ని వేసేయచ్చు అని చెప్పి సీఎం ఉదాహరించి మాట్లాడాడు. సో దానికి చాలా అంటే అంటే చాలా ఉన్నతమైన వ్యక్తి అంటూ కూడా సంబోధించి పెర్ని నాని మాటలు కూడా విన్నాం. సో ఈ నేపథ్యంలో ఇటువంటి అనేక ఆరోపణలు అనేది కూడా పెర్ని నాని చేసుకొస్తున్నారు. అలాగే పెర్ని నానే కాదు, ఇటు అంబటి రాంబాబు కావచ్చు, ఇలాగా వైసీపీ శ్రేణులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఇటు కూటమి ప్రభుత్వం మీద, ఎందుకంటే అభివృద్ధి కావచ్చు లేదంటే సంక్షేమ పథకం వల్ల అన్నీ కూడా అమలు పరుస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయినా సరే ఇటువంటి ఆరోపణల నేపథ్యంలో ఒకవైపు టీడీపీ శ్రేణులు కావచ్చు లేదంటే కూటమి శ్రేణులు అందరూ కూడా బగ్గుమంటున్నారు. తాజాగా ఇదే అంశం సంబంధించి మరి పెర్ని నానిపై ఏదైతే చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నారా అనేది ఒక ప్రస్తుతం తాజాగా వినిపిస్తున్న మాట. సో ఏదైతే ఈ యొక్క ప్రస్తుతం మాటలు ప్రధానంగా గతంలో ఏదైతే వివిధ వైసీపీ సంబంధించి సభలు జరిగాయో ఆ సభల్లో కూడా ఒక అనుచిత వ్యాఖ్యలు కావచ్చు లేదంటే ఒక వర్గాన్ని అంటే రెచ్చగొట్టే ప్రయత్నంలో చాలా వరకు కూడా చేశారు అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇటు ఇరు వర్గాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే సో రాజకీయ స్వలాభ్యం పొందొచ్చు అనే ఒక కాన్సెప్ట్తో ఉన్నాడు పెర్ని నాని అంటూ కూడా ఇటు టీడీపీ శ్రేణులు కావచ్చు జనసేన శ్రేణులు కావచ్చు సో అందరూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో ఏవైతే మచిలీపట్నంలోని ఎనుగుదురుపేటలో ఒక కేసు అయితే ఫైల్ అయిన నేపథ్యం కనిపిస్తుంది. మరి దీని మీద ప్రభుత్వం కావచ్చు లేదంటే పోలీసు కావచ్చు తదుపరి చర్య ఏ విధంగా తీసుకుంటుంది ఏంటి అనేది కూడా ఒక ఉత్కంఠ నెలకొందనేది చెప్పవచ్చు.